హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యులు ఆందోళనకు దిగారు. అర్హత లేని వ్యక్తిని నూతన డైరెక్టర్గా నియమించడంపై ఫైర్ అయ్యారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న సదానంద గౌడ డైరెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు. టీజీజీడీఏ తరఫున ఇవాళ ఎంఎన్జే డైరెక్టర్ ఇష్యూలో ఎంఎన్జే డైరెక్టర్ గారుని మార్చి నిమ్స్ నుంచి ఒక కొత్త డైరెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడున్న ఫ్యాకల్టీ ఇక్కడున్న స్టాఫ్ అంతా కూడా ఆ డైరెక్టర్ అంటే నిమ్స్ నుంచి వచ్చే డైరెక్టర్ మాకు వద్దు, మాలో ఉన్న సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్లలో ఎవరినో ఒకరిని డైరెక్టర్ని చేయండి యాజ్ పర్ రూల్స్ అనే దాని మీద మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇవాళ డే 2 ఆఫ్ ప్రొటెస్ట్. దానిలో భాగంగానే ఇవాళ మార్నింగ్ మేము బ్లాక్ బ్యాచెస్ పెట్టుకొని ఇవాళ మార్నింగ్ నుంచి పోర్టికోలో నిల్చొని మా నిరసన అనేది తెలియజేశాము. అండ్ ఇప్పుడు కొత్త డైరెక్టర్ జాయిన్ అవ్వడానికి వచ్చారు. సో సార్ని కూడా కలిసి మేము మా నిరసన అనేది మేము వ్యక్తపరిచాము. సార్కి మా ఎమోషన్స్, మా బాధ అన్నీ కూడా మేము చెప్పాము. సో సేమ్ థింగ్ గవర్నమెంట్కి కన్వే చేయమని కూడా అడిగాము. మేము ఒకటే అడుగుతున్నాం గవర్నమెంట్ని, ఎంఎన్జేలో ఉన్న డాక్టర్స్ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్కి ఈ డాక్టర్ల సంబంధించింది కాదు, క్లాస్ 4 ల్యాబ్ టెక్నీషియన్ ప్రతి స్టాఫ్ నర్స్ అందరూ కలిసి ఒక కుటుంబం మాదిరిగా మా డాక్టర్లు గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి సీనియర్ మోస్ట్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఎక్కడి నుంచో మీ నుంచి తీసుకొచ్చి పెడితే అసలు ఎంఎన్జే అనేది క్యాన్సర్ హాస్పిటల్ అనేది క్యాన్సర్కి సంబంధించిన ఇక్కడనే పీజీ, ఇక్కడనే అసిస్టెంట్, ఇక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు. అంత సీనియర్ పోస్టులు క్యాన్సర్కి అవగాహన ఉన్న ఆ డాక్టర్లను పక్కన పెట్టి గవర్నమెంట్ అక్కడికి తీసుకొచ్చినందుకు మా యొక్క రిక్వెస్ట్. ఆల్రెడీ మినిస్టర్ గారితో కూడా కలుస్తాము, ఇక్కడ ఉన్న వాస్తవం కూడా చెప్తాము. ఇదే విషయము రోజు పొద్దున 9 గంటలకు ఒక హాఫ్ అన్ అవర్ పెడుతున్నాం. ఇదే హాఫ్ అన్ అవర్ లంచ్ చేయకుండా పేషెంట్లకు కంటిన్యూ చేస్తున్నాం. పేషెంట్లకు ఏ విధంగా కూడా ఇబ్బంది కాకుండా పేషెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ మేము వచ్చిన కొత్త డైరెక్టర్ కూడా అదే చెప్పాము, ఇలా జరుగుతుంది, మా దగ్గర సీనియర్ వస్తున్నారు అంటే అతను కూడా వస్తున్నారు సార్ కూడా. దాన్ని బట్టి మేము అందరము రేపు మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలుస్తాము. మెసేజ్ మాకు వస్తుంది అంటే ఇక్కడ ఎంఎన్జేలో శతాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లకి చేత కాదు కాబట్టి మాకు జూనియర్ డాక్టర్ని నిమ్స్లో తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నాము. ఇక్కడ పనులు సాఫీగా కావాలని చెప్పేసి పనులు చేస్తున్నామని చెప్పేసి ఒక అర్థం వచ్చేటట్టు చేసింది. ఇది మాకు చాలా బాధ కలుగుతుంది. ఇది ఏ రోజు కూడా పేషెంట్ కేర్ని మెడలో పెట్టకుండా పేషెంట్ కేరే మాకు అన్నింటికంటే ముఖ్యం. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ కావాలి, కొత్త ఎక్విప్మెంట్ రావాలి. ఇక్కడ టీజీజీడీఏ తరఫున ఇవాళ ఎంఎన్జే డైరెక్టర్ ఇష్యూలో ఎంఎన్జే డైరెక్టర్ గారుని మార్చి నిమ్స్ నుంచి ఒక కొత్త డైరెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడున్న ఫ్యాకల్టీ ఇక్కడున్న స్టాఫ్ అంతా కూడా ఆ డైరెక్టర్ అంటే నిమ్స్ నుంచి వచ్చే డైరెక్టర్ మాకు వద్దు, మాలో ఉన్న సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్లలో ఎవరినో ఒకరిని డైరెక్టర్ని చేయండి యాజ్ పర్ రూల్స్ అనే దాని మీద మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇవాళ డే 2 ఆఫ్ ప్రొటెస్ట్. దానిలో భాగంగానే ఇవాళ మార్నింగ్ మేము బ్లాక్ బ్యాచెస్ పెట్టుకొని ఇవాళ మార్నింగ్ నుంచి పోర్టికోలో నిల్చొని మా నిరసన అనేది తెలియజేశాము. అండ్ ఇప్పుడు కొత్త డైరెక్టర్ జాయిన్ అవ్వడానికి వచ్చారు. సో సార్ని కూడా కలిసి మేము మా నిరసన అనేది మేము వ్యక్తపరిచాము. సార్కి మా ఎమోషన్స్, మా బాధ అన్నీ కూడా మేము చెప్పాము. సో సేమ్ థింగ్ గవర్నమెంట్కి కన్వే చేయమని కూడా అడిగాము. మేము ఒకటే అడుగుతున్నాం గవర్నమెంట్ని, ఎంఎన్జేలో